పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను. మన ప్రాంతానికి ఎవరు చేశారు? చేసినది వైఎస్ఆర్ కుటుంబం కదా. ఈ ఈ ఈ రాష్ట్రానికి చేసినది కానీ ఈ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డే కదా. ఆ రోజు మీ అన్ననే కదా మంత్రిగా ఉంటే అన్ని చోట్ల పొగినాడు కదా మీ అన్ననే. సో ఇట్లాంటి గుడ్డ బెదిరింపులు కాదు. చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మమ్మల్ని అనడం వల్ల మాకేం వచ్చినది లేదు, మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకునేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు జోకర్లుగా అయిపోయినారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, రాయలసీమలో ఉన్న ప్రజానికానికి, రైతు సంఘం నాయకులకు, విద్యార్థులకు అందరికీ ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు. డెఫినెట్గా దాని మీద మీరు ఫైట్ చేయాలా. నేను కాదు, రేవంత్ మాట్లాడినాడు. రేవంత్ మీద ఎగరండి. ఇలాంటివన్నీ బెదిరే కాలాలు పోయినాయి. నన్ను కాదు, ఒకవేళ నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికేం నేనేం సిద్ధమే. కానీ ఎవడు, అది మీకు కూడా అప్లికబుల్లా? రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి మళ్ళీ.